ప్రతి క్రైస్తవుడిలో ఉండాల్సిన ఆత్మఫలములో చెప్పబడిన 7వ లక్షణమైన విశ్వాసము గూర్చి అధ్యయనం చేద్దాం. గ్రీకు భాషలో విశ్వాసానికి పిస్టిస్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక కుమారుడిని అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము తనకది అసాధ్యమేమో అని సందేహించకుండా దేవుని వాగ్దానం పట్ల విశ్వాసాన్ని ఉంచాడు. దానిని దేవుడు నీతిగా ఎంచాడు. అంత మాత్రమే కాకుండా అబ్రహామును విశ్వాసానికి తండ్రిగా సంబోధించాడు. చాలా స్పష్టంగా చెప్పాలి అనంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. దీనిని బట్టి విశ్వాసము అనే పదానికి సంపూర్ణ అర్థం ఏమిటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి జీవించడం. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు నిరీక్షణ కోల్పోయి దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చేయగలడా అనే సందేహంలో ఉన్నావేమో. ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడి నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని దేవుని పట్ల నిరీక్షణ కలిగి జీవించి దేవుని కార్యాలను నీ జీవితంలో చూడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.